జీవితంలో కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని అప్పటిదాకా ఉన్న జీవితం నుంచి కొత్త వైపు అంటే వెలుగుల వైపు తీసుకెళ్తుంటాయి ఆలోచనలు, మన ఆలోచనలే. అలాగే ఒక్కసారి కొన్ని మాటలు కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి అభివృద్ధి తీసుకెళ్తాయి. ఆలోచనలు మనకు కనపడవు, మాటలు కనపడవు, కానీ అవి చాలా శక్తివంతమైన మాట. అలాగే చూసుకుంటే కనుక జీవితంలో కొన్ని కథలు, మనం విన్న కథలు, ఆ కథల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు వింటూ ఉంటే అవి కూడా మనల్ని చాలా 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 అభివృద్ధి వైపు తీసుకెళ్తాయి అన్నమాట. అలాంటి ఒక కథ మీ అందరి కోసం చెప్దాం అనుకుంటున్నాను. మన జీవితం ఎంత విలువైంది, దాన్ని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది కథ మీద తెలుసుకోవచ్చు. ఇక ఈ ఉపోద్ఘాతాన్ని పక్కన పెడితే అనగనగా ఒక ఒక నదీ ప్రాంతంలో ఎవ్వరూ లేని నిర్జనులు అంటే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒక యువకుడు, వాడి పేరు ఆనందుడు. బాగా చదువుకున్నాడు, బాగా తెలివైనవాడు, చూడడానికి చాలా బాగుంటాడు. వాడు ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నాడు. వాడు గట్టిగా 25 ఏళ్ళు లేవు, చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకునేసరికి ఏంటంటే వాడు ఇంకా జీవితంలోకి వెళ్ళలేదు, ఏది సాధించలేదు, ఎక్కడ ఏ పేరు తెచ్చుకోలేదు, ఏ కీర్తి లేదు, ఏ డబ్బు లేదు. చదువుకున్నాడు, మంచి తెలివైనవాడని చెప్పాను తప్పితే ఇంట్లో ఏదో పని చేసుకోరా, ఉద్యోగం చూసుకోరని చెప్తారు, చేసుకున్నాడు. అయితే ఆనందుడు మటుకు ఒకరోజు ఏంటంటే బాగా ప్రవహిస్తున్నటువంటి ఒక లోతైన నది, అంటే ఒక అడవి ప్రాంతంలో అలా వెళుతున్నటువంటి నది, ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉందన్న చూసుకుని అక్కడికి వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడు. అక్కడ ఒక బండ లాంటిది ఏదో ఉంటే ఎత్తైన ప్రదేశం, అది చూసి ఇలా ప్రార్థించుకుంటే ఇంకా చచ్చిపోయే ముందు ఏదో చివరి ప్రార్థనలాగా వాడికి చచ్చిపోయి నిర్ణయం చేసుకున్నాడు. ఫైనల్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు ఆనందుడు. అయితే అక్కడ కొంచెం దూరంలో చెట్టు కింద ఒక గురువు గారు, ఒక సాధువు ఏదో ప్రార్థన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఉంటే చూశాడు గబుక్కొని, వీడేంట్రా ఇలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు ఎందుకు అన్నాడు. ఎందుకంటే ఆయనకి అక్కడ ఒక ఆశ్రమం ఉందన్నమాట. ఆ గురువు గారికి అక్కడ ఒక ఆశ్రమం ఉంది, పిల్లలకి ఉచితంగా విద్యాబోధన చేస్తూ ఆయన పనులు ఆయన చేసుకుంటూ అక్కడ సన్మార్గంలో చాలామంది తీసుకెళ్తారు. ఎవరికి ఎక్కడ అంటే ప్రశాంతమైన వాతావరణం ఆయన పెట్టుకున్నారు. అక్కడ చూసి లేచారు, ఏదో ప్రమాదంగా ఉంది, వీడు చచ్చిపోదాం అనుకుంటున్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ గురువు గారికి, ఆ మహామునికి వచ్చింది. వెంటనే లేచి గబగబా వెళ్ళి అటు దూకేద్దాం కూడా చేయబట్టున్నాడు. కళ్ళు మూసుకుని దూకేద్దాం అనుకున్నాడు. ఆనందుడు కప్పునాడు. అయ్యేసరికి ఏంటి నేను చచ్చిపోయినా అన్నట్టు అనుకున్నాడు. ఇంకా అనుకునేసరికి ఏంటి ఇది, బుద్ధి ఉందా లేదు, చూస్తే చదువుకునే వాళ్ళ కనపడుతున్నావు, ఏంటి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు, ఎందుకు అనుకున్నావు అని ఆయన కేకలేసాడు. కానీ మీరు ఎందుకు ఆపారండి గురువుగారు, నాకు బతకాలం లేదు, అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను అని ఆయన చెప్పి, అది ఇంతకీ నీకు వచ్చిన కష్టం ఏంటి నాకు చెప్పు అని అడిగాడు. అడిగితే నేను చదువుకునే రోజుల్లో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానండి. ఆ అమ్మాయి పేరు సంధ్య. ఆమెని చాలా గాఢంగా ప్రేమించాను. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపిస్తోంది అని ఇప్పుడు మన కాలేజీలో స్టూడెంట్స్ అంతా ఎలా చెప్తారో. సరే నీకు అసలు ఏముంది, నువ్వేం సాధించావని అమ్మాయి నేను ఒప్పుకోవడానికి? ఏమోనో నాకు తెలియదు, సంధ్య లేకపోతే నా జీవితం నేను ఊహించుకోలేకపోతున్నా, అది వ్యర్థం అనిపిస్తుంది, సంధ్య లేని జీవితం వ్యర్థం అంటూ గట్టిగా చెప్పాడు. సరేలే, నీ సమస్య, నీ ప్రేమ, నీ వ్యవహారాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అయితే నువ్వు ఎలాగా చచ్చిపోదాం అనుకున్నావు కదా, అంటే ఈరోజు ఇప్పుడు దూకేసి ఉంటే నేను అడ్డు రాకపోతే నువ్వు చచ్చేవాడు కదా, నీ జీవితం అయిపోయినట్టు కదా. దాంతో నాకు ఒక పని చేయి, నువ్వు చచ్చిపోయావు అనుకో, ఇవాళ నుంచి నీ జీవితంలో 1 సంవత్సర కాలం నాకు ఇవ్వగలవా అని అడుగుతాడు. ఎలాగ చచ్చిపోదాం అనుకున్నావు, నీ జీవితంలో నీకేం ఉపయోగం, చచ్చిపోతే నీకేం తెలియదు కదా, ఆ 1 సంవత్సరం మటుకు నాకు ఇవ్వు, నేను ఇప్పుడు అడిగాను, నేను ఆపింది కూడా నేనే కదా చచ్చిపోకుండా, ఇప్పుడు 1 సంవత్సరం నాకు ఇస్తావా అని అడుగుతాడు. చెప్పండి గురువుగారు, మీరు ఎందుకు అడిగారో నాకు అర్థం కాదు, నాకు ఎలాగైనా నా జీవితం వ్యర్థం చచ్చిపోతాం అనుకున్నానంటే 1 సంవత్సర కాలం నాకు ఇవ్వు. ఆ సంవత్సరం ఆయన వెంటనే ఆ మరుసటి రోజే నువ్వు చావు, నువ్వు ఆత్మహత్య చేసుకుని ఇదే నదిలో దూకు, ఇంకా నేను ఆపను. అయితే 1 సంవత్సరం నాకు కావాలి, నేను చెప్పినట్టు చేయాలి, చేస్తావా? నీ కష్టమైన ఏం పని చెప్పను, నువ్వు చేయలేని పని ఏం చెప్పను అన్నాడు. సరే, ఎందుకో ఆనందుడికి బాగానే అనిపించింది, గురువుగారు ఎందుకు అడుగుతున్నాడు పాపం, అలాగే చచ్చిపోదాం అనుకున్నాం కదా, ఎందుకు చేయకూడదు అన్నాడు. సరే నాతో రా అన్నాడు. అంటే 1 సంవత్సరమే అగ్రిమెంట్. అలాగా వాళ్ళిద్దరూ కలిసి అక్కడే ఆ అడవి ప్రాంతంలో ఒక గూడెం ఉంది. ఆ గూడెంలో జనం అంతా చాలా అమాయక జనం అనమాట. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి నాగరికత తెలియదు. నాగరికత దూరంగా అడవిలో ఆ జంతువులాగా పాపం వీళ్ళు కూడా బతికేస్తున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈ గురువు. వెళ్ళి వాళ్ళంతా గురువుగారిని చూస్తే నమస్కారం పెట్టారు. చాలా స్వచ్ఛమైన జీవులు, అమాయక జీవులు, ఆ ఆటవిక ప్రాంతం అంతా ఆటవికులు అనుకోవచ్చు వాళ్ళని. ఆ నమస్కారం పెట్టేసరికి వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ గుడి నాయకుడు కూడా ఉన్నాడు. ఇదిగో ఇతను నా శిష్యుడు, నాకు చాలా ప్రియ శిష్యుడు, నాకు కావాల్సిన పేరు ఆనందుడు. ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే ఆశ్రమం పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇతడే మీకు ఈ రోజు నుంచి మీకు అన్నీ
నా స్థానంలో ఇతను ఉన్నాడు అనుకోండి, నాకు ఏ రకంగా అయితే మీరు గౌరవ మర్యాదలు ఇచ్చి నా దగ్గర నా బోధనలు విన్ని ఎలా ముందుకు పెడుతున్నారో, ఈ ఆనందుడు, నా ప్రియశిష్యుడైనటువంటి ఈ ఆనందుడు చెప్పే మాట ఇకపైన మీరు వినాలి, అయ్యా నాతో సమానంగా చూసుకోవాలని ఒక మాట చెప్పాడు. ఆ గూడెం ప్రజలంతా గురుగారు నమస్కరించి, మీరు ఎలా చెప్తాండి, మీ మాటే మాకు శిరోధార్యం అని చెప్పారు. ఆనందుడు అక్కడ పెట్టారు. ఆనందుడికి ఏం చెప్పారు ఈ గురువుగారు, ఆనంద నువ్వు ఇక్కడే ఉండు, వీళ్ళు నీకేమీ కష్టం కలిగించరు, నీకేం పని చెప్పరు, శుభ్రంగా తిండి పెడతారు, తిను, ఏం తోస్తేరో మాట్లాడు, అయితే పడుకుని నిద్రపో, ఇక్కడ ఒక సంవత్సరం పడుకు గడుపు అని చెప్పారు. సరే గురువుగారు అన్నాడు, పని లే కదా. సరే వెంటనే ఆ గూడెం ప్రజలు ఈయనకు ఒక పనసాల లాంటిది కట్టించి, మీరు ఇంట్లో ఉండొచ్చు గురువుగారు, ఒక అక్కడ ఉండే కలపతో మంచం అది పడుకోవడానికి అన్నీ ఏర్పాటు చేశారు. ప్రతి పూట పొద్దున్న లేస్తే పాలు, మధ్యాహ్నం లేస్తే భోజనం, ఆయన వాళ్ళు వండుకున్నవన్నీ తీసుకుని భోజనం, రాత్రి పళ్ళు అవి పళ్ళు అవి కోసి ఇచ్చి చాలా శుభంగా సాగుతోంది. ఆనంద పరిస్థితులు అందుంటే సుఖంగా సాగుతుంది. గురుగారు ఈ పని చెప్పాడు ఏంటో అనుకున్నాను. ఇంకా వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే పిల్లలంతా ఏదో మట్టి కొట్టుకుపోయి ఆడుకుంటున్నారు, అడవిలో ఏదో ఏరుకుంటూ తెచ్చుకుంటున్నారు, ఆడవాళ్ళు కూడా ఏదో ఏ పని పాట లేదు తిరుగుతున్నారు. మగవాళ్ళు మాత్రం ప్రతిరోజు అడవిలోకి వేటకెళ్ళి ఆ వేటాడిని జంతువులు తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు వంట చేసి పెట్టడం, అలాగే బతికేస్తున్నారు. ఇంకా జీవితంలో ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. సరే గురువుగారు చెప్పారు కాబట్టి ఆనందం మటుకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, కావాల్సిన సేవలు చేస్తున్నారు. ఇలా జరుగుతుంటే వాళ్ళ జీవన విధానం చూస్తే ఈ ఆనందుడికి కొంచెం బాధ అనిపించింది. ఏమిటి వీళ్ళు ఏం బతుకుతున్నారు, వీళ్ళ బతుకేమిటి, అడవిలో ఇలా తెల్లారిపోతుందేనా, పిల్లలు ఏంటి ఇలా అవుతున్నారు, ఆ ముసలి వాళ్ళు ఎందుకు అలా దగ్గుకుంటూ అలాగా అనారోగ్యాలతో బతుకుతున్నారు అనే ఒక చింత వచ్చింది. వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు, వీళ్ళ జీవితంలో ఏదైనా మార్పు తీసుకొచ్చి రాగలనా అని ఒక ఆలోచన పుట్టింది. ప్రతిరోజు ఖాళీ కూర్చుని తింటూ పడుకుంటే ఏం బోరు కొట్టదా? అప్పుడు ఆనందుడు ఆ రకంగా ఆలోచించాడు, అది వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళలో మార్పు తీసుకురావాలి, వీళ్ళలో నాగరికత తీసుకురావాలి, వీళ్ళు అజ్ఞానులుగా ఉండిపోయారు, వీళ్ళలో జ్ఞానం ఏదో కల్పించాలి అని వాడి నిర్ణయం తీసుకున్నాడు. అదీకాక ప్రతిరోజు ఖాళీగా కూర్చుని తిని పడుకోవడం వల్ల బోరు కొట్టేది. వెంటనే ఏం చేశాడు, ఒకరోజు సాయంత్రం అందరినీ పిలిచి, వాళ్ళు వేటగాడికి వెళ్ళి వస్తారు కదా, జనం అందరినీ రమ్మన్నాడు. అక్కడ వాళ్ళ గూడెంలో ఒక అమ్మవారి విగ్రహం ఉంటే దేవర అంటారు వాళ్ళు, ఆ దేవర దగ్గర రమ్మన్నాడు. వచ్చాడు గురువుగారు లాగా అని చెప్పారు కదా ఆయన, ఈ నాతో సమానంగా మిమ్మల్ని అందరినీ ఒక మాట చెప్తాను, మీరు చేస్తున్న పని నాకు నచ్చలేదు, అయ్యో ఏం అపకారం జరిగింది అంటారు. బాబా అమ్మాయికులు కదా, ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినండి, పిల్లలందరికీ నేను చదువు చెప్తాను, నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళా పిచ్చి కూడా, పొద్దున్నే నదికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ రండి, నేను మీకు చదువు చెప్తాను. ముసలి వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఖాళీగా కూర్చుని దగ్గుకుంటూ ఇలా చేసుకుంటూ కాదు, మీరు ప్రతిరోజు కొన్ని బుట్టలు అల్లండి, మీకు ఇక్కడ వెదురు ఉన్నాయి కదా, ఆడవాళ్ళతో చెప్తున్నాడు, ఆ వెదురు బొంగులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, మీరు కొన్ని తయారు చేయండి, వస్తువులు తయారు చేయండి, చెక్క వస్తువులు అవి అని పెద్దవాళ్ళకి వయసు అయిపోయిన. సరే ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇక్కడికి ప్రతిరోజు పొద్దున్నే పని కట్టుకుని అడవిలోకి వెళ్ళి తేనె, పట్టు తేనె, ఇలాంటి ఇవన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో సేకరించి తీసుకొచ్చి నాకు ఇవ్వండి, పని పాట లేకుండా ఇలా తిరగండి. సరే మగవాళ్ళు మీకు వృత్తి కాబట్టి మీరు వేటాడి నియమితంగా మీరు రండి అని కొన్ని సూచనలు ఇచ్చాడు. అయ్యి బాబాయ్ మా గురువుగారు చెప్పిన, ఈయన చిన్న గురువుగారు చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు అప్పటి నుంచి ఆ పిల్లలంతా కూడా వాళ్ళకి శుభ్రంగా స్నానం చేసి ఇక్కడ రావడం, అక్కడ ఇసుకలోనే అక్షరాలు నేర్పడం, మాటలు నేర్పడం, లెక్కలు నేర్పడం, అలాగే వాళ్ళని అలాగా ఆ కాలం అంతా తరిపేదవడం పెట్టారు. అలాగే ఉన్నారు కదా ఆ లేడీస్కి ఏంటంటే అడవిలో దొరికేటువంటి తేనె, ఇంకా ఇలాంటి చెప్పాం కదా, కొన్ని గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకురమ్మన్నారు. వాళ్ళు పొద్దున్నే వెళ్ళడం, తీసుకొచ్చి గురుగారికి అక్కడ పెట్టడం, అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాగ అడవిలో దొరికి ముఖ్యమైనవి లవంగాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అడవుల్లో కాదు యాలకులు, లవంగాలు అలాంటి సుగంధ ద్రవ్యాలు సంబంధించి అడవిలో ఎక్కువ దొరుకుతాయి, అవన్నీ తీసుకొని పెట్టమన్నాడు. ఈ పెద్దవాళ్ళ మీద వెదురు బుట్టలు, చేటలు అవన్నీ నేర్పి మరీ నేర్చుకోమన్నాడు. మగవాళ్ళకు కూడా కొన్ని ఎలా విలువలు ఉండాలి, జంతువులు తీసుకొచ్చి ఏం చేయాలి, వీళ్ళకి అసలు నాగరికత తెలియదు, వీళ్ళ అన్నం కూడా తెలియదు అన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు, వీళ్ళు సేకరించిన ఉత్పత్తులు ఉన్నాయి కదా, ఇందాక చెప్పినటువంటి తేనె, డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ వాళ్ళ ఊరు పక్కే ఊరు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడి అది కొన్ని పంపిస్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళు కూడా అక్కడికి వస్తారు మన ఊరు, వాళ్ళు ఒక చిన్న స్టాల్స్ ఏర్పాటు చేయించి వాళ్ళ చేత కొంచెం న్యాయంగా వాళ్ళకి నేర్పి వాటి అమ్మకాలు చేయమని, వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలి, వాళ్ళు మనతో పాటు మనలాగా మనుషులుగా పుట్టినప్పటికీ వాళ్ళు చాలా అడవుల్లో ఆ గూడెల్లో వాళ్ళకి ఏమీ తెలియకుండా అజ్ఞానంలో మగ్గిపోతున్నారు, వాళ్ళు నాగరికత ప్రపంచానికి దూరంగా ఉన్నారు, వాళ్ళు నాగరికత ప్రపంచానికి దగ్గర చేద్దామని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగుంది ఐడియా అని చెప్పారు. అక్కడి నుంచి వీళ్ళంతా అక్కడ గిరిజన స్త్రీలు ఉంటారు కదా, ఆటవిక స్త్రీలు, ఆ పట్టణం వెళ్ళడం, వాళ్ళు చిన్న వ్యాపారాలుగా పెట్టడం, అవి పిల్లలు చదువుకోవడం, అలాగా వాళ్ళలో ఒక చిన్నపాటి మార్పు వచ్చింది, అభివృద్ధి వచ్చింది. వాళ్ళకి నాగరికత కూడా ఎలా బతకాలి,
ఎలా చదవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఈ గూడెం మొత్తంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురాగలిగాడు ఆనందుడు 1 సంవత్సర కాలంలో. వాళ్ళంతా మీరు మా బారెడ్డి దేవుడు మాకు ఏమో నేర్పారు అన్నంతగా వాళ్ళంతా ఇన్స్పైర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత 1 year అయిపోయింది. కరెక్ట్గా గంట కొట్టినట్టుగా గురువుగారు వచ్చేసాడు. వచ్చేసరికి వాళ్ళందరికీ చెప్పి అక్కడ ప్రజలందరినీ ఉద్దేశించి, ఇదిగో నా శిష్యుడికి పని అయిపోయింది, ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను, ఏంటి మీరు ఇంకా నేను మళ్ళీ వస్తూ ఉంటాను, మీరు అతను ఏదో చెప్పాడా మీకు ఆ చెప్పినట్టు చేసుకోండి అన్నాడు. అక్కడ గూడెం ప్రజలంతా పాప అమ్మాయికులో స్వచ్ఛమైన కూడా ఏమండి చిన్న గురువుగా చాలా మా పట్ల దేవుళ్ళ ఉన్నాడు సార్, మీలాగే తీసుకెళ్ళకండి సార్ అంటూ కాళ్ళమే పడిపోతాను. అరే కాదు నాకు నేను 1 year చెప్పాను, సంవత్సరం పాటే చెప్పాను ఇక్కడ మీతో ఉండమని, మీరు అలా అంటే ఎలాగా అన్నాడు. సరే ఈలోగా ఈ ఆనందంలో కూడా చిన్న బాధగా ఉంది. అంటే ఆ గురువుగారి దగ్గర కాదండి అని, ఏమయ్యా నీకు ఏం చెప్పాను, ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నావు కదా, 1 year నువ్వు నాకు కావాలన్నా నా మాట గౌరవ మీద వచ్చావు, ఏదో వెళ్ళు ఆ నది అక్కడే ఉందా ఆ రాయాలందా దాని మీద దూచావు అన్నాడు. వీడికి రియలైజేషన్, ఓకే ఈ 1 year గురువుగారు నేను వీళ్ళల్లో మార్పు తీసుకొస్తానని కాదు, నాలో ఈ రకమైన మార్పు తీసుకొచ్చాడా మహానుభావుడు అని నమస్కారం పెట్టాడు. ఏమండి నా జీవితం విలువ నాకు తెలిసిందండి, బతుకు విలువ తెలిసింది. ఆ రోజు ఏదో ఆవేశంతో ఆ అమ్మాయి నాకు దక్కలేదు, నన్ను కాదందనే ఉద్దేశంతో నేను ప్రాణం తీసేసుకుందాం అనుకున్నాను. మీరు నా ప్రయత్నానికి మా అడ్డుకట్ట కట్టి 1 సంవత్సరం నాకు నువ్వు కావాలి, నీ సేవల కాలకి తీసుకొచ్చారు అండి, నేను చావాలనుకోవట్లేదండి, మీరు క్షమించాలి అని చెప్పాడు. వెంటనే ఓహో ఒక మార్పు వచ్చింది, 1 yearలో మార్పు వచ్చింది లోపల అనుకున్నాడు. అప్పుడు ఈ గురువు ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడు, ఆనంద ఒక మాట చెప్తాను వినుకో, ఏంటి నీకు ఒక చొక్కా నువ్వు వేసుకున్న చొక్కా నీకు పట్టకుండా గట్టిగా ఉందనుకో, ఆ చొక్కాని చింపేయడమో దాన్ని తగలపెట్టేయడం చేయకూడదు. ఆ చొక్కా ఇంకోటికి వేసుకుంటే ఇంకోటికి ఇస్తే వాళ్ళకి పడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే నీ వ్యర్థమైంది అనుకున్న జీవితం ఏదో ఒక చిన్న సంఘటనతో నీ జీవితమే వ్యర్థమైపోయింది అనుకున్నావు, నీకు ఉపయోగపడిపోవచ్చు నీ జీవితం. ఇప్పుడు చూడు ఎంతమంది జీవితంలో ఉపయోగపడిందో గుర్తించావా? నీ జీవితం నువ్వు అక్కర్లేదు అనుకున్నావు, కరెక్టే, నీకు జరిగిన సంఘటన వల్ల నీకు జరిగినటువంటి బాధ వల్ల నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నీ జీవితం వాళ్ళ జీవితాల్లో నువ్వు బతికి ఉండడం వల్ల వాళ్ళందరి జీవితంలో అంత అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు కావాలంటారంటే నీ జీవితం వాళ్ళకి కావాలంటారు. చూడు విచిత్రం, నీ జీవితం నువ్వు వద్దనుకున్నావు, నీ జీవితం వాళ్ళకి కావాలనుకున్నారు. నన్ను ఎలా ప్రాధాన్యపడుతున్నారో చూసావు కదా, నేను వదిలేమని చిన్న గురువు గారన్నా నేను ఎత్తుకెట్టుకున్నారు, నేను దేవుళ్ళ చూస్తున్నారని చాలా ఆశ్చర్యపోయాను. అయితే గురుగారు నా మిగిలిన జీవితకాలం అంతా కూడా మీరు 1 సంవత్సరం కదా మొగలి జీవితం మీకు ఇచ్చేస్తాను. అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక గూడెంలో ప్రజల్లో పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది. ఈ తతిమా గూడెలు ఇలాగే చాలా అన్యాయంగా బతుకుతున్నారు, అజ్ఞానంతో బతుకుతారు. వాళ్ళ జీవితంలో కూడా నాకు తోచిన మార్పేనా నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అన్నాడు. చాలు ఈ మార్పు చాలు. ఒక మనిషిలో పశ్చాత్తాపం వచ్చిందంటే వాడి జీవితకాలంలో వాడు ఇంకెప్పుడూ కూడా తప్పుడు పనులు చేయడు, ఆత్మహత్య చేసుకోవాలనుకోడు. బతుకు విలువ వాడికి తెలిసింది, వాడి బతుకు వాడికి కాదు వాళ్ళందరిలోనూ వెలుగు నింపుతోంది అనే సత్యం వాడు గ్రహించాడు అని చెప్పేసి అనుకుని, సరే అయితే నీకు ఒక కండిషన్ అనమాట, చూడండి కథ సుఖాంతం చేయాలని చెప్పేసి నీకు కండిషన్ అంటే ఏమిటండి అన్నాడు. నువ్వు ఒక్కడవే కాదు, ఇలాగా కొన్నాళ్ళు నీకు దీని మీద కూడా విసిగెత్తుతుంది, అంటే నువ్వు పెళ్లి చేసుకో, వీళ్ళతో పాటే నీ భార్య సహితంగా ఇక్కడే ఉండు, అలాగే పిల్లలు పుడితే పిల్లలు అంతా కలిసి మీరు వాళ్ళందరూ కలిసి వాళ్ళ అభివృద్ధి చేయండి, వీళ్ళే మీ కుటుంబం, వీళ్ళతో ఒక భాగంగా మీరు మిగిలిపోతే, నేను చెప్పాను కదా గురుగారు నా జీవితం ఇంకా పెళ్ళికి స్థానం లేదు, నేను సంధ్యని ప్రేమించిన అమ్మాయి నన్ను కాదండి కాబట్టి నేను పెళ్లి చేసుకోను, నన్ను నా మాటలో బలవంతం పెట్టకండి. అంటే నువ్వు బాగా అతిగా ప్రేమించినటువంటి బాగా నీ ప్రాణప్రాదం కన్నా ఎక్కువగా ప్రేమించి నీ ప్రాణం కూడా తీసుకున్న అమ్మాయి ఆ రోజు నువ్వు పెళ్లి చూసుకోమంటే ఏముంది అని, నీకేం అర్హత ఉంది, నన్ను ఎలా పోషిస్తావు, నీకేం సంపాదించావు, నువ్వేం సాధించావు అని అడిగింది. దాంతో నా మనసు బాధపడిందంటే, మరి ఒకవేళ సంధ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు. అప్పటికి ఈ గురుగారు చేశాడు, అమ్మాయికి చెప్పి ఒకసారి నాతో రా చూపిస్తాను నిన్ను ప్రేమించిన ఒక వ్యక్తిగత పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చాడు. బట్ చెట్టు చాటు నుంచి అమ్మాయి చూస్తాను. అప్పుడు ఆ అమ్మాయిని ఎంతగా ఒప్పుకుంటే నువ్వు పెళ్లి మహద్భాగ్యంగా ఒప్పుకుంటానండి నేను. ఆ అమ్మాయి వచ్చింది వీడి ముందుకి, గురువుగారు తీసుకొస్తే అమ్మాయి చెప్పింది, ఆనంద నువ్వు ఆ రోజు ఏమీ సాధించలేదు, ఎందుకు నన్ను ప్రేమించావు, ఏం సాధించావు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అడిగినా ఎవరిని పెళ్లి చేసుకోవడం చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదు, ఏదో చదువుకున్నావు అని చెప్తే నువ్వు ఏం సాధించలేదు, ఏది సాధించి లేకుండా జీవితం పట్ల ఏ బాధ్యత లేని వ్యక్తిని ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది,
ఇంత గూడెం ప్రజల్లో మార్పు తీసుకొచ్చే వాళ్ళందరి చేత దేవుడుగా చిన్న గురువుగా కొనియాడబడుతున్నావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ మీద గౌరవం అలా అలా పెరిగిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వ్యక్తిగతంగా నాకు అయిష్టత లేదు. ఆ రోజు నువ్వు ఏమీ పనికిరానిలో ఉన్నావు నా వెనకాల తిరుగుతూ, అందుకే నేను ఆ రోజు తిరస్కరించాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమని చెప్పాను. అప్పుడు ఇద్దరు కలిసి గురువుగారి ముందు నమస్కారం పెట్టి ఆ ఆనందుడు పెళ్లి చేసుకున్నమాట. అప్పుడు ఆయన చెప్తానమాట, బతుకు విలువ తెలుసుకో, చచ్చిపోవాలనుకోకు, నీ బతుకు ఇంకోళ్ళకి 10 మందికి ఉపయోగపడచ్చు. ఒక దీపం ఆరిపోతూ కూడా 10 దీపాలు వెలిగించవచ్చు. అది ఆ 10 దీపాలు చాలా కాంతిస్తే ఆ 10 దీపాలు ఇంకో 10 దీపాలు వెలిగించవచ్చు. మన జీవితం ఏ ఒక్క వ్యక్తి జీవితం కూడా వృధాగా పోకూడదు. భగవంతుడు మనకిచ్చిన వరమేనా ఉంటే ఈ జన్మ మన జీవితం అని చెప్పి ఆయన చెప్పి సుఖంగా ఉండండి, మీరిద్దరూ కలిసి కలకాలం ఉండండి, ఎంతమందిలో అంటే అంతమందికి మీరు ఉపయోగించేది వాళ్ళ జీవితంలో ఒక వెలుగులు నింపండి అని చెప్పి ఆ గురువు చెప్పి వెళ్తారనమాట. ఆనందుడు ఆ భార్య సంధ్య ఆ గుడి భార్యతో గురువు గారికి నమస్కారం పెడతారనమాట. ఇటువంటి గురువుల మాటలు, ఇటువంటి కథలు మనం వింటే మన జీవితంలో కూడా ఇలాగ ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. ఇంకోటి అనుకుంటారు. మనం ఏదైనా సాధిస్తే మనల్ని ఎప్పటిదాకా తిరస్కరించిన వ్యక్తులే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. దీంట్లో ఒక సత్యం తెలుసుకోవాలి. అలాగే మనం చచ్చిపోదాం అనుకున్న చచ్చి ఏం సాధిస్తాం? బతికి వీళ్ళ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల అభివృద్ధికి మనం ఒక దారి చూపించాం. ఇక్కడ ఇక్కడ ఇది సాధించడం అంటే. చచ్చిపోవడంలో ఏ సాధింపు లేదు. ఈ 2 సత్యాలు మనకు బోధపడతాయి కాబట్టి ఇటువంటి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు.